కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ డిఎల్ రెడ్డి డిగ్రీ కళాశాల పడాల ప్రహ్లాదరెడ్డి క్రీడా ప్రాంగణంలో 2 రోజుల పాటు జరిగిన కబడ్డీ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ లో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మహిళా కబడ్డీ జట్టును ఎంపిక చేశారు. ఈ సందర్భంగా డిఆర్కే రెడ్డి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ శివనారాయణ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి విజయ్ నిర్మల పాల్గొని మాట్లాడుతూ యూనివర్సిటీ పరిధిలోని ఉభయ గోదావరి జిల్లాల నుండి పాల్గొన్న 150 మంది క్రీడాకారుల్లో 14 మందితో కూడిన నన్నయ్య యూనివర్సిటీ మహిళా కబడ్డీ జట్టును ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ జట్టు ఈ నెల 29వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రం సేలంలోని వినాయక మిషన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే జాతీయ స్థాయి యూనివర్సిటీ మహిళా కబడ్డీ పోటీల్లో పాల్గొనున్నట్లు తెలిపారు. సేలంలో జరిగే జాతీయ స్థాయి యూనివర్సిటీ మహిళా కబడ్డీ పోటీలలో తమ ప్రతిభా పాఠవాలను చూపించి విజయం సాధించి యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు తేవాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడల అభివృద్ధికి కోట్లాది రూపాయలు కేటాయిస్తుందని, అలాగే ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి వారికి ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తుందని అన్నారు. అంతర్జాతీయ కబడ్డీ కోచ్ పివిఎస్వి సాయి ప్రసాద్ మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గుర్తింపునిస్తోందని, అందులో భాగంగానే ప్రతిభ గల క్రీడాకారులకు క్రీడా కోటా కింద ఉద్యోగాలు కూడా లభిస్తున్నాయని అన్నారు. ఈ సెలక్షన్స్ కు యూనివర్సిటీ తరపున అబ్జర్వర్ గా డాక్టర్ జి ప్రమీల రాణి, సెలక్షన్ కమిటీ సభ్యులుగా వై సుధారాణి, ఎం వీరబాబులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో గొల్లల మామిడాడ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ డిఆర్కే రెడ్డి, అధ్యక్షులు మేడపాటి రామచంద్రారెడ్డి, బిఎల్ రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా గౌరవ అతిథి ఎంతో మంది క్రీడాకారులు definitely they will be ending with good employability, shared in such a way that people run behind you. Tournament cum selection trials 2025 this goes to DRK Reddy College of Physical Education. so players, sport is nothing like it is beyond your imagination. So a good mind is always the house of a good physical body. Whenever I see especially girl students, I admire a lot. Playing for yourself is satisfaction. You have to remember 3 things. Everyone should play for self-satisfaction, and winners are only few. Especially when you're working with the teamwork, there may be sometimes the cooperation, the understanding, there may be some gaps. So this may lead to some failure. So don't think failure is the end of your life. So failure is the first attempt for your success. Actually, I have seen the way how you are playing, and your mind should be completely filled with satisfaction. Especially people, those who do not know about the games and sports, they think that ఆడపిల్లలు గేమ్స్లోకి వెళ్తే వాళ్ళ క్యారెక్టర్కి ఏదో ఉంది, లేక సంథింగ్ లైక్ దే హావ్ సో మెనీ అసంప్షన్స్. బట్ యు ఆల్ షుడ్ ప్రూవ్ దట్ స్పోర్ట్స్షిప్ or sport
perfect disciplined people.